వాటి మీద అవగాహన మీకు కలిగిందా? మరొకసారి మనం పాడిపడ్డ వారు కాకుండా మనం చెప్పుకుందాం. సరే ఘటకం వారు మీరు దీని మీద ఏమైనా చెప్తారా? వృద్ధి సంధి గురించి. గురువు గారికి నమస్కారాలు. నేను నిన్న మొన్న కూడా కొన్ని పనుల వల్ల అంతగా అవగాహన చేసుకోలేదు కాబట్టి నేను ఇంక తర్వాత మరి ఎప్పుడైనా చెప్తాను. మీరు అవగాహన చేసుకోవాలంటే ఇప్పుడు మళ్ళీ మనం పాఠం కంపల్సరీ చెప్పాల్సి ఉంది అని అర్థం. అందరికి అవగాహన అయితేనే కానీ ముందుకు పోదాం. అంటే మీరు కాదు మీరు ఇప్పుడు చెప్పే పరిస్థితితో లేకపోవడం వేరే విషయం. అవగాహన లేదు అంటే మళ్ళీ మనం చెప్పుకోవాలి అర్థం అందరం కలిసి. మీరు చెప్పినా చెప్పకపోయినా పాఠం మాత్రం పునఃశ్రవణ చేయాల్సిందే. దగ్గర చెప్తుంటే ఇప్పుడు రాసుకుంటాను కొన్ని ముఖ్యమైన విషయం. అదే అంటే మళ్ళీ ఒకసారి మనం దీన్ని చరవణం చేయాలి ఇంకా కొంచెం అవగాహన రావడానికి. సరే చెప్పడం అనేది వేరే ఉంటుంది. శ్రీదేవి గారు చెప్తారు వృద్ధి గురించి. ఏంటి వృద్ధి గురించా? అప్పు నేను సరిగ్గా చెప్పలేను. పాటి వెళ్ళే వారంతా బాగా మోదు పెడితే చెప్పవస్తుంది. దీంట్లో అందరూ చెప్పగలుగుతారు. కాకపోతే అవునా కాదా అని అంటే చెప్పలేం కదా ఊరికి అనుకుంటున్నారు అనిపిస్తుంది. మీరు చెప్తారు లేదు. మీరు నన్ను అడుగుతారు అనుకోలేదు. రోజు రెడీగా ఉండండి. ఇట్లా అడుగుతానని అనుకో రెడీగా ఉండండి. అవకాశం వస్తే చెప్పాలని అందరూ కూడా తెలిసినట్టు ప్రయత్నిస్తా. మీకైతే చిన్న శ్లోకం రాశాను, ఒకసారి చదువుతానే. అస్మద్గురుభ్యో నమః. జ్ఞానాంబుధిం సదాచార సంపన్నం భస్మభూషితం మందస్మితం మహాసాధుం సదా రక్షతు భారతి. ధన్యవాదాలు. మళ్ళీ చదవనా? జ్ఞానాంబుధిం సదాచార సంపన్నం భస్మభూషితం మందస్మితం మహాసాధుం సదా రక్షతు భారతి. ఊరికే ఇవాళ విశేషంగానే రాసొచ్చే ఇప్పుడే. సరే, అస్మద్గురుభ్యో నమః. వృద్ధిరాదేచ్. వృద్ధి ఇకారాంత పుల్లింగ ప్రథమేకవచనం. వృద్ధి ఆత్ ఐచ్. వృద్ధిరాదేచ్ పదవిభాగం. ఆత్ తకారాంత పుల్లింగ ప్రథమేకవచనం. ఐచ్ చకారాంత పుల్లింగ ప్రథమేకవచనం. వృద్ధి ఆత్ ఇచ్ వృద్ధి సంజ్ఞ స్యాత్. ఆత్ అంటే దీర్ఘాకారము, ఇచ్ ఐచ్ ఐఓచ్లు వృద్ధి అనబడతాయి. వృద్ధి అనగా దీర్ఘ ఆకారము ఐఓలు అని చెప్పబడతాయి. ఈ వృద్ధి ఎప్పుడు వస్తుంది అంటే ఆదేశ పరే వృద్ధి ఏకాదేశ స్యాత్ గుణాపవాద. ఉదాహరణకి కృష్ణేకత్వము, గంగోగ ఇవి తీసుకుంటే, దేవేశ్వరం ఇటువంటివి. అవర్ణము కంటే పరముగా ఏర్చులు అంటే ఏ ఔ ఐ ఔలు ఉన్నతో అది వృద్ధి ఏకాదేశమై వచ్చును. ఈ వృద్ధి గుణమును ఖండించుతూ వస్తోంది అని చెప్పుకుంటున్నాం. ఉదాహరణకి కృష్ణ ప్లస్ ఏకత్వము వృద్ధికి ఇక్కడ గుణాపవాదంగా వస్తుంది. కృష్ణ ప్లస్ ఏకత్వం అనే చోట ఆద్గుణ సూత్రం ప్రకారము అవర్ణముల కంటే పరముగా ఆచి ఉన్నంతో గుణము ఏకాదశమై వచ్చును అని చెప్పడం వలన కృష్ణలోని నకారోత్తరవర్తి అవర్ణమునకు ఏకత్వంలోని ఏకార రూప ఆచి పరముగా ఉన్నందున గుణము రావలసి ఉండగా, అంతేకాక వృద్ధిరాదే సూత్ర నిర్దేశ ప్రకారము అవర్ణం కంటే పరంగా ఏచ్లు అంటే ఏ ఔ ఐ ఔలు ఉండగా వృద్ధి ఏకాదశమై వచ్చునని చెప్పబడింది. కృష్ణ ప్లస్ ఏకత్వం అనే చోట కృష్ణలోని షకార నకారోత్తరవర్తి అవర్ణమునకు ఏకత్వంలోని ఏకారం రూప ఏచ్ పరంగా ఉన్నదని వృద్ధి కూడా రావాల్సి ఉంది. ఈ గుణవృద్ధి రెండింట్లో ఏది రావాలనో అనే ప్రశ్నకు వెళ్తే గనక నిర్వకాశో విధిరపవాద అను నియమం ప్రకారంగా సామాన్య విధి కంటే అపవాద అంటే విశేష విధి బలీయమైనది.
అంటే అధిక స్థలములలో ప్రవర్తించబడేది సామాన్య విధి అయి ఉండగా పరిమిత స్థలములలో విధించబడినది అపవాద విధి. పై ఉదాహరణలో అకారం కంటే అచ్చులు ఏవి ఉన్నా విధించబడేది గుణము కాగా, అకారం కంటే ఏచులు మాత్రమే ఉంటే విధించబడేది వృద్ధి. అంటే సామాన్యంగా గుణం కంటే వృద్ధి విశేషమైన వల్ల అపవాదము కాబట్టి వృద్ధియే ప్రవర్తించబడుతూ ఉంటుంది. వృద్ధి అనగా ఏమిటని చూస్తే గనక వృద్ధిరాజే సూత్రం ప్రకారం ఐ ఔలు వృద్ధి వర్ణములు కాగా, ఈ మూడులో ఏది రావాలనే ప్రశ్న చూస్తే, ఇటువంటి ప్రశ్నలు మనం చూసుకుంటే గనక గతంలో చెప్పినట్టుగా స్థానేంతరతమః సూత్రం ప్రకారము స్థాన సామ్యమైన దానిని విచారిస్తే స్థానవర్ణములైన అవర్ణము కంఠస్థానము, ఏకారము కంఠతాలువు కాబట్టి ఆదేశ వృద్ధి వర్ణములలో ఆకారము కంఠస్థానము, ఐకారము కంఠతాలు స్థానము, ఔకారము కంఠోష్ఠ స్థానము. వీటిలో కంఠతాల జన్యమైనటువంటి ఐకారము స్థాన సామ్యమైనందువలన ఆ ఏల స్థానములందు ఐకార రూప వృద్ధి వచ్చి కృష్ణ ప్లస్ ఐకత్వము అవుతుంది. కృష్ణైకత్వము అనే రూప సాధన సిద్ధించింది. గుణాపవాదానికి చూస్తే కృష్ణైకత్వంలో ఆ ఏ ఈజ్ఈక్వల్ టు ఐ అని రాగా ఏ వృద్ధి వర్ణములు ఎప్పుడెప్పుడు వస్తాయో అని చూస్తే హ్రస్వ దీర్ఘ ప్లుతములలోని ఏదైనా అవర్ణము కంఠస్థానము, దానికి ఏచ్చులలోని వర్ణములలో ఏదైతోహ కంఠతాలుగు కావున అకారము కంఠస్థానము జన్యము వల్ల ప్లస్ ఏ కంఠతాలు జన్యము కాబట్టి కంఠతాలు స్థానజన్యమైనటువంటి ఐకార రూప వృద్ధి వచ్చును అని అనుకుంటున్నాము. ఆ ఐ చోట కూడా ఐకారమే వస్తుంది. అదే విధంగా ఓదేతో కంఠోష్ఠ కావున కంఠోష్ఠ స్థానజన్యమైన ఓకార రూప వృద్ధి వచ్చును. ఓకార రూప వృద్ధి వస్తుంది. ఆ ఓ దగ్గర ఔకారం వస్తుంది. ఆ ఔ కంఠోష్ఠజన్యం, ఇక్కడ కూడా ఔకారమే వస్తుంది. కృష్ణ ప్లస్ ఏకత్వంలో ఐకారం వచ్చి కృష్ణైకత్వము అయినది. అలాగే గంగా ప్లస్ ఓగహ అన్నప్పుడు ఆ ప్లస్ ఓ ఈజ్ఈక్వల్ టు ఔ గంగోగహ అవుతుంది. దేవా ప్లస్ ఐశ్వర్యం చూస్తే అక్కడ ఆ ప్లస్ ఐ ఈజ్ఈక్వల్ టు ఐ అవుతుంది. దేవైశ్వర్యము అవుతుంది. కృష్ణ ప్లస్ ఔత్కంఠ్యములో మళ్ళీ ఆ ప్లస్ ఔ ప్లస్ మళ్ళీ అది ఔవే అవుతోంది. ఇలా కంఠోత్కంఠ్యము. ఈ విధంగా నేను అర్థం చేసుకుని రాసుకున్నా. బాగుంది. దాని తర్వాత ఆర్ ఎప్పుడు వస్తుంది చెప్పండి. ఆరు రేఫము అది పాఠంలోకి వెళ్ళాలి. ఇది నిన్న చదువుకుంటూ రాసుకున్నాను. దాని తర్వాత పాట ఇది ఆర్ వస్తుంది. ఇది మార్చి 3లోకి వెళ్తుంది. 12లోకి. అది నేను వృద్ధి అంటే గుణం అంటే వృద్ధి గురించి చెప్తుంది. ఉపసర్గాత్ క్రియాయోగే రావాలి. ఉపసర్గ క్రియాయోగికి రావాలా? ఉపసర్గ క్రియ ధాతువులోకి రావాలి. వస్తున్నా. అది ఎక్కడుందో వెతకాలి. ఇదంతా పైన పెట్టుకున్నాను, నిన్న రాసింది కాబట్టి. దాని తర్వాత మూడో పాఠం వస్తుంది. ఉపసర్గ క్రియాయోగే ప్రాదయ క్రియాయోగే ఉపసర్గ సంజ్ఞాః స్యుః. ఇక్కడ నిర్రి ఇటువంటి ఇక్కడ దీంట్లో చేర్చబడలేదు. ఉపసర్గలు క్రియతో ఉండాలి. ఆర్షం అంటే ఋషి సంబంధమైనది, ఇది కాదు. ఉప అనగా సమీపమునకు, స్వర్గ అనగా సృష్టి. సో నిరుక్తంలో ఉపసర్గలు 20 మాత్రమే ఉన్నాయని చెప్పుకున్నాము. ఇక్కడ భూవాదయో ధాతవః అంటే మొదటి ధాతువు భూ వా మొదలైనవి అని అర్థం. భూవాదయో అంటే ఇక్కడ అనాదేశం అవుతోంది. ఇవన్నీ 20 కానీ నిర్నిశ్లం చేర్చలేదు కదా మనము. పాణిని మహర్షి 22 చెప్పారు. అక్కడ చర్చ చెప్పాను. చెప్పింది ఏమిటంటే చర్చల్లో పాణిని మహర్షి 22 చెప్పారు. కానీ అంతకుముందు ప్రాచీనమైనటువంటి వ్యాకరణాలు 20 ఉన్నాయి. పాణిని మహర్షి నిస్సు నిర్రు 2 చేశారు. దుస్సు దుర్రు 2 అంటే నిస్సు నిర్రు 2 వచ్చాయి, అంటే ఒకటి ఎక్కువ వచ్చింది. దుస్సు దుర్రులో ఇంకొకటి వచ్చింది. 2 కలిపి 22 అయినాయి. పాణిని మహర్షి దృష్ట్యా 22. ప్రాచీనమైన నిరుక్తకార వాటలో మనం చదివితే, మీరు ఇప్పుడు ఎంఏలో నిరుక్తం ఉంది, దాంట్లో చూస్తే మీకు 20 ఉంటాయి. అయితే ఈ రెండింటికి విశేషమైనటువంటిది, పాణిని మహర్షి విశేషమైనటువంటిది ఎందుకు చెప్పారు అనేది మనం పూర్తి వ్యాకరణ చదివితే తెలుస్తుంది. నా వరకు అయితే తెలియదు. నాకు ఉంది, సరే నాకు ఎంత తెలియకపోయినా మాత్రం దానికి ప్రయోజనం లేదని కాదు. ఆ ప్రయోజనం ఏంటో మనకు తర్వాత పడవచ్చు. కాకపోతే పాణిని దృష్ట్యా 22.
ఓకే, ఇట్లా రాసుకుంటా ఇక్కడ. అంటే వ్యాకరణం పాణిని ముందు పాణిని ప్రాథ ప్రకారం 22. ఆదాయ ఒక సూత్రము దీని ముందు దీని తర్వాత చెప్పి దాని తర్వాత ఉపసర్గ క్రియ ధాత అనే భూవాదో దాత తర్వాత సూత్రం. కాకపోతే అక్కడ ఏదో మిస్టేక్ జరిగింది. నేను పొరపాట ఆ పాట ముందు పెట్టాను, వెనుక చెప్పినట్టుంది. అది అట్లా మీ దగ్గర రికార్డ్ అయింది. నేను అలాగే రాసేసుకున్నాను. మీరు చెప్పింది ఎలాగో అలాగే రాసేసుకున్నా. అదే 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 అయితే భూవాదో అక్కడ దాతవః. అక్కడ మనం సంజ్ఞ ముందు ప్రాత సంజ్ఞ చెప్పుకుందాం, తర్వాత ధాతువుకు చెప్పుకుందాం, ఉపసర్గల సంజ్ఞ అంటే ముందు ప్రాదులు ఏమిటి అంటే 22 అని చెప్పుకుందాం. ఇవి ఏమిటి లిస్టు చెప్పుకుందాం. తర్వాత ధాతులు అంటే ఏమిటి ఆ విషయం వేరు. ధాతులు అంటే భూవాదేవ ధాతవః. భూవాదో దాతవః. ఇక్కడ మాట ఉపసర్గ సంజ్ఞ వచ్చింది. అప్పుడు ఏమిటి అంటే ధాతువుల ప్రాదులు ప్లస్ ధాతువులు కలిపితే ఉపసర్గ సంజ్ఞ. ధాతువుల పైన వచ్చే ఏదైతే ప్రాదులు ఉన్నాయో వాటికి ఉపసర్గ సంజ్ఞ అనే ఉంటుంది. ధాతు. అప్పుడు ఉపసర్గతో కూడుకున్న ధాతువులు ఇక్కడ మనకు ఇప్పుడు అవసరం ఉన్నది. ఎందుకు అంటే దీని మీద ఈ ఉదాహరణకు మనం ప్రారణం ప్రార్చతి సుబంతాలైన తెగంతాలైన ఉపసర్గలు వాడాలి. ప్రాదులు ప్లస్ ఉపసర్గ రుచ్యతే ధాతువు. అంటే ఇక్కడ మనం ఉపసర్గ ధృతి ధాతు అని సూత్రం చెప్పేటప్పుడు దాంట్లో సూత్రంలో ఏముంది అంటే అవరణాంతమైన ఉపసర్గ కంటే పరంగా రుకార ధాతు పరంగా అన్నప్పుడు ఈ ఉపసర్గ అంటే ఏమిటి, ధాతు అంటే ఏమి తెలియాలి కనుక మనం ప్రాదు గురించి చెప్పుకున్నాం, ఉపసర్గ చెప్పి తర్వాత అప్పుడు దీని గురించి వచ్చేసాం. ఈ ఉపసర్గ ధృతి ధాతు గురించి వచ్చేసాం. ఉపసర్గ ధృతి ధాతు అనేది వృద్ధి సంధిలో ఆరు గురించి చెప్పేటువంటి సంధి. అయితే దాంట్లో ఆ సూత్రంలో ప్రాదులకు ఉపసర్గ గురించి చెప్పింది, ధాతు గురించి రెండు చెప్పాడు. అవి ఏమిటో తెలియాలంటే మనం ముందు వాటి గురించి ప్రాదాయ ఒక సూత్రం, భూవాదయ ధాతవ, ఉపసర్గ క్రియ ఈ మూడు తెలుసుకుంటే కానీ ఉపసర్గ ధృతి ధాతు అంటే అర్థం తీసుకోలేము అనమాట. అది దీని తర్వాత మనం రెండవ కూడా దీని మీద అవసరం ఉంటుంది. దాన్ని కూడా మనం తెలుసుకొని ఉండాలి ముందుగానే. ఎన్ని ధాతులు తెలుసుకుంటే అప్పుడు ఉపసర్గ సూత్రాలు తెలుసుకుంటే కానీ అప్పుడు ఉపసర్గ ధృతి ధాతు అంటే ఏమిటో మనం తెలుసుకుంటాం, అర్థమవుతుంది ఒకటి. ధృతి ధాతు అంటున్నాము. ఆర్చతి తీసుకున్నప్పుడు చతి అన్నప్పుడు ఇక్కడ విశేషంగా వస్తుంది. స్థానేంతరతమః అనే సూత్రం ప్రకారం చూస్తూ తర్వాత ఉరండ్రపరహ అన్నప్పుడు రుకారమునకు రేఫ పరంగా వచ్చి ప్లస్ ప్రాచతి అవుతోంది. రుకార స్థానంలో గుణం వచ్చి విశేషమైన వృద్ధులుగా కనిపిస్తున్నాయి. అలాగే ప్రేజతే అవి కూడా మనం చెప్పుకున్నాం, అది ఇక్కడ రాదనుకుంటా దీనికి. ప్రేజతే ఈ పాటలో అది ఏంటి పరరూప సంధిలోకి వస్తుంది. అక్కడ ప్రశ్న వేశారు, ప్రశ్న వేస్తే దానికి జవాబు ప్రేజతే చెప్పుకున్నాం. అక్కడ ఏం ప్రశ్న ఏదో అయ్యింది. విశేషమైన వృద్ధులు ఏవి అంటే ప్రేజతే ఉషోసతి అని చెప్పుకున్నాం. అక్కడ ఉపసర్గ ధృతి ధాతు చోట రుతి అనేది ఎందుకు వాడారు? ధాతు అంటే సరిపోతుంది కదా అంటే కేవలం రుకారాయ ధాతువులకు మాత్రమే ఈ వృద్ధి వస్తుంది. రుకారాయ ధాతు కానట్టు ప్రాప్లేస్ ఏదైతే అయినప్పుడు అది రుకారాయ ధాతు కాదు కనుక ఇక్కడ గుణమే వచ్చేస్తుంది. ఉపాప్లేస్ అవుతే ఉపసర్గనే ఔషధి, అది ఇది రెండు కూడా ధాతువులే. అంటే అక్కడ ఉపసర్గలు ధాతువులు ఉన్నాయి, కాకపోతే పరపదమైనటువంటి రుకారాయ ధాతువు కాదు కనుక అక్కడ వృద్ధి రాక గుణమే వస్తుంది అని చెప్పడానికి. రుకార స్థానంలో గుణమే వస్తుందని చెప్పారు. తర్వాత ఇక్కడ ఒక మాట చెప్పారు మీరు, ధాతు కాదు రుకారాలకు మాత్రమే వృద్ధి వస్తుంది అని. రుకార స్థానంలో గుణం విశేషమైన వృత్తులు అని చెప్తూ ఇక్కడ ఒక మాట చెప్పారు మీరు, ఋషి సంబంధం ఆర్షం అన్నారు. అది దేనికి చెప్పారో నాకు అర్థం అలా. అది కేవలం అది మనం అంటే పాఠంలో లేనటువంటి విశేషం మీకు అర్థం కావడానికి ఋషి సంబంధం అంటే రు అనే పదం మీద వృద్ధి వచ్చినప్పుడు ఆర్ అనే వృద్ధి వస్తుంది. అంటే ఆది వృద్ధి రావడం అనే దాని ఉదాహరణకు చెప్పాను నిన్న. శ్రవత స్వార్థ చెప్పినట్టుగా ఆర్ష కూడా చెప్పాను ఆ టైంలో. ఆర్ష అంటే ఏమిటి? ఋషి అనే దానికి తద్ధిత సమాసంలో తద్ధిత మొదటి వర్ణానికి మొదటి అచ్చు నాకు ఆది వృద్ధి వస్తుంది. ఆది వృద్ధి అంటే ఏంటి? మొదటి అచ్చు మీద వృద్ధి వస్తుంది. వృద్ధులు అంటే ఏమనుకున్నాం? ఆ ఐ ఎవరు వృద్ధులు కదా. ఆ ఐ ఎవరు వృద్ధుల్లో రుకారంకి ఏది రావాలి అన్నప్పుడు ఆకారం వస్తుంది. ఆకారం వచ్చినప్పుడు ఋషి కదా, ఋషి అన్నప్పుడు ఋషి పక్క పెట్టండి, రూ మీద వస్తే ఆ రావాలి. అయితే రుకారం మీద ఊరికే రావడానికి ఉరండ్రపర సూత్రం పరంగా రఫరం వచ్చి ఆర్ వస్తుంది. ఋషి సంబంధంగా ఆర్షం అవుతుంది. ఆర్షం అంటే ఆర్ష విజ్ఞానం అంటాం కదా, వాడతాం కదా మనం.
అదే పార్శ్వవిజ్ఞానం. ఇప్పుడు రుకారానికి దీర్ఘం మనం ఇవ్వలేం కాబట్టి రేఫానికి ఇచ్చుకుంటాం, అంతేనా? ఉమ్. రుకార ఇప్పుడు రుకార రుకార స్థానం. రుకారానికి రుకార దీర్ఘ స్థానం ఆకారము రుకార స్థానంలో ఇది చెప్పండి, మీరు చెప్పండి. ఉరన్ రపర అనేది ఒక జనరల్ సూత్రం. అవును. ఏం సూత్రం ఏం చెప్తుందంటే ఎక్కడైనప్పటికి కూడా రుకారం మీద అన్ను వస్తే ఉహు అన్ను రపరహ. ఉహు అంటే రుకారం యొక్క స్థానమందు అన్ను వచ్చే ఆదేశంగా వచ్చే అన్ను అంటే ఆ ఈ ఉ అని 3 వర్ణాలు వస్తున్నప్పుడు అది రపరహ అంటే రేఫ పరంగా వస్తుంది. అంటే రేప పరంగా వస్తుంది. ఆయువులు సింగిల్ గా రావడానికి వీల్లేదు. పక్కకు బాడీ గార్డ్ లాగా రఫరం వస్తుంది అనమాట. అంటే అదే, ఆ ఓకే. అంటే అర్థం రావాలి, ఈ అంటే ఇర్రు రావాలి, ఊ అంటే ఉర్రు రావాలి అని పక్కకు అప్పుడు రఫరం కూడా మనకి ఉపసర్గలతో కూడి రావాలా ఇప్పుడు ఈ నియమానికి? ఉపసర్గ ఉపసర్గ అలా. సంబంధం లేదు. ఉపసర్గ ఓకే. సంబంధం లేదు. వచ్చే అది ఆ వృద్ధి కావచ్చు, గుణం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇంకా భవిష్యత్తు మీకు ఇంకేదైనా సూత్రాలు ఎక్కడనే రావచ్చేమో. రుకార స్థానం పైన వచ్చే అకారం కానీ, ఇకారం కానీ, ఉకారం కానీ ఈ మూడింటిలో ఏది వచ్చినా రుకారం మీద వస్తున్నప్పుడు పక్కకు రపరమే ఉండాలి అనేది ఇది జనరల్ సూత్రం. దీనికి వృద్ధితో సంబంధం లేదు, గుణంతో సంబంధం లేదు. కనుక అకారం వస్తే మన అనుకున్న కృష్ణాదిలో అకారం వచ్చి హ్రస్వకారం అర్రనం కృష్ణర్రనం. ఇక్కడ ఆ దీర్ఘం వస్తుంది, వృద్ధిగా ఆర్ అవుతుంది. అట్లా ఆర్ ఇర్రు ఈరు అట్లా రావచ్చు. ఉర్రు ఊరు అట్లా ఏదైనా మనకు ఆ వచ్చే సంధిని బట్టి. ఇక్కడ ఇరువురు వృద్ధికి సంబంధం లేదు. అక్కడ ఇంకెక్కడైనా మీకు అట్లా వస్తే ఏదైనా కదా అప్పుడు అట్లానే వస్తుంది. అది రపరంగా ఇక్కడ రావాలి. ఇప్పుడు కనుక అప్పుడే ఆర్ మీరు శబ్దంలో ఆరు వస్తుంది. అప్పుడే మీరు ప్రాచ్యతి కూడా చెప్పారు. అప్పుడు అవును. అది దీంట్లోకే వస్తుందా, ఉరన్ రపర సూత్రంలోకే? ప్రాచ్యత కౌముది చెప్పిన ఉదాహరణ. ప్రాచ్యత కౌముదిలో ఉన్నటువంటి ఉదాహరణ. ఆర్ష అంటే నేను చెప్పిన ఉదాహరణ మీకు తెలియడానికి కొరకు. అంటే మీకు ప్రాచ్యతి మీరు చెప్పారు. ఐడియా ఉంటుంది, గుర్తుంది, ఆర్ష పదాలు గుర్తున్నాయి కదా. అట్లానే అటైనా స్వార్థ చెప్పాము, ఇంకేదో చెప్పాము రకరకాలుగా. అంటే ఇప్పుడు స్వార్థ స్మృతి అది చెప్పారు. ఉమ్, అవి రాశాను, దేనికి రాస్తున్నానో తెలియదు, మీరు చెప్పినంత రాసేసాను. కృషి ఇంకోసారి ఇంకేదైనా కార్ష్యం అవన్నీ. కృషిలో రూ ఆరు కార్ష్యం అవుతుంది అట్లా. ఓకే. మీరు లఘు ఇంతవరకు సిద్ధాంతానికి ఏదో రాసిందా అర్థం చేసుకున్నా అంతే. లఘు సిద్ధాంతాన్ని మీరు గైడ్ రాసినట్టున్నారు. ఉమ్. మీరు ఉమ్. శ్రీదేవి గారు లఘు సిద్ధాంతానికి ఒక గైడ్ రాసినట్టున్నారు. అయ్యో, నేను ఆ గైడ్ కాదు, నేను సార్ గైడ్ చెప్పినవి తేలిక. రాసేస్తా. లేదు లేదు, సార్ చెప్పేవి అలా రాసేసుకుంటాను రన్నింగ్ లో. ఇప్పుడు మళ్ళీ మన బాగున్నాయి, పాటిపడ్డ సింపుల్. వారు ఈ రివిజన్ లో ఏమైనా పాయింట్లు ఉంటే అక్కడ చేర్చుకుని మళ్ళీ వేరే నోట్స్ రాసుకుంటా. లేకపోతే రెండు కలిపి మన కన్ఫ్యూజన్. నేను గైడ్ కాదు బాబోయ్, గురువు గారు చెప్పిందే వెళ్ళి సింపుల్ గా ఉన్నాయి. వివరంగా రాసుకుంటా అంతే, అంతకంటే ఏం లేదు. అదే కదా ఇప్పుడు మనం గురువు ద్వారా నేర్చుకుంది ఒకటే సింగిల్ గా ఉండదు. మన నాలెడ్జ్ కూడా కలిపి ఇంకా పోతుంది, ముందరికి పోతుంది. విషయం ఏదైనా మనకు అర్థమయ్యే భాషలో 2-3 వాక్యాలు రాసుకోవడం. ఉంది. గురువు గారి దగ్గర పాదభాగం అంతే. గురువు ఉండాలి. దాన్నే గైడ్ అంటారు. అదే అది ఇందాక ఒకటి చదివాను, ఎప్పుడు గైడ్ ని చదవకూడదు, మూలం ఉన్న పుస్తకాన్ని చదవాలి అని ఏదో చదివాను. అలా గైడ్ పనికిరావు. మీరే ఎవరో రాశారు అలాగా. అవును, మీరు పుస్తకాలు ఇవ్వాలనుకున్నప్పుడు ఈ ఊర్లోనే మీ దగ్గర పుస్తకాలు ఉన్నాయన్నప్పుడు, ఇప్పుడు ఆ 15 ఎప్పుడో మంచి మంచి రోజు ఉంది కదా, ఒక పుణ్య దినము. అప్పుడు మీరు మమ్మల్ని అందరినీ పిలిచి ఆ పుస్తకాలు ఇచ్చినట్టు ఉంటుంది, మేము మిమ్మల్ని చూసి వందనం సమర్పణం చేసుకున్నట్టు ఉంటుంది, బాధావందనం అవన్నీ చేయొచ్చు కదా. విశేషంగా అలా చేయొచ్చు. పుస్తకాలు ఇప్పుడు మీ దగ్గర అందుబాటులో ఉంటాయి. ధర్మపురి అంటే వెంటనే రాలేము. నేనంటే మీకు ఇవ్వడానికి తెచ్చాను, ఎక్కువ కాపీలు లేదు నా దగ్గర. ధర్మపురం ఉన్నాయి కానీ ఉన్నాయి. అప్పుడు ఎంతమంది ఉన్నారో అంతమందినే పిలవాలి. ఇవ్వగలుగుతాను, ధర్మపురం వస్తే ఇవ్వగలుగుతాను. ఎక్కువ కాపీ లేదు అంటే తీసుకురావడానికి వరకే నేను తెచ్చి పెట్టుకున్నాను కొన్ని, కానీ అవి రావాలండి ధర్మపురి రావాలి. మీ శ్లోక అక్కడ వర్ణనలు ధర్మపురంలో ఉంది. చూసి, ధర్మపురి శ్లోకంలో చూసాం కదా వర్ణనలు, అలా ఉందా లేదా, ఎంత బాగున్నాయని చూడడానికైనా ఒకసారి రావాలి. రండి చెప్తుంది కదా, తప్పనిసరిగా రావాలి. వచ్చేస్తాం, ఎప్పుడు వస్తామో తెలియదు. కడక పుస్తకం చదివే వాళ్ళకే ఇవ్వండి, పక్కన పాడేసే వాళ్ళకి ఇవ్వకండి, బాగా చదువుతారు అన్న వాళ్ళకి. అదే అందుకొరకే అది లిమిట్ గానే అవసరం ఉన్న వాళ్ళకి మాత్రమే చదవగలుగుతారు. దీని మీద అవగాహన ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు అన్నప్పుడు ఇస్తున్నాం. లేకపోతే అది చాలా పుస్తకాలు మిగిలిపోయినాయి ఇట్లానే. ఊరికే ఇస్తే
ఇప్పుడు మా నాన్నగారు ఇట్లానే సుమనోంజలి అని మొట్టమొదటి దాదాపు ఇప్పుడు అది 80 ఆ ప్రాంతంలో ప్రింట్ చేశారు. 80 కంటే 79, 80 అది ఇంట్లో ఊర్లో ప్రింట్ చేసి ఊర్లో అందరికి ఇస్తే చివరికి ఏమైందంటే అది మళ్ళీ బండివాడి మీద కనబడ్డాయి పొట్లాల మీద. మళ్ళీ ఆ పుస్తకాలు నేనే తీసుకొని పక్కకు దాచిపెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే అది దాని మీద అవగాహన లేనటువంటి వాళ్ళు ఇంటికి ఇవ్వకుండా మాత్రం వచ్చి అడిగి మరీ తీసుకుపోతారు, నాకు ఇవ్వలేదు అని. ఏదో అక్కడ బల్లెం పంచి పెడతారంతగా వచ్చి తీసుకుంటారు. కానీ అది నాగర్లిపిలో శ్లోకాలు. నాన్నగారి కవిత్వం నాకే అర్థం కాదు. నేను కూడా ఒక్కోసారి బాగా కన్ఫ్యూజ్ అవుతాను, బాగా విచారించి చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే చాలా స్టాండర్డ్గా ఉంటుంది. అట్లాంటిది ముందు శ్లోకం అర్థం చేసుకోవాలి, అవి అర్థం చేసుకోవాలి. ఎవరిస్తే వాడు చదివేటట్టుగా ఉండదు అది. కనుక అందరికీ వస్తే వట్టికి ఇచ్చి పాడేయడం బదులు అది ఎట్లా ఉండాలని చూస్తున్నాను. కనుక అవి ఉన్నాయి నా దగ్గర. మీకు ఎప్పటికీ స్వాగతమే. మీరు ఎప్పుడు వస్తారంటే అప్పుడు త్వరగా తీసుకొని ఉంటాను, రండి ఎప్పటికైనా. తీసి ఉండకపోయినా మేమే తట్టి వచ్చేస్తాం లోపల. శైలజ గారు వస్తారు. ఇప్పటికీ 3 సంవత్సరాల నుంచి వాడు చెప్తూనే ఉన్నారు. తొక్కల వారు అంటున్నారు ప్రతిసారి, ఇగో అయిపోయిందంటే వస్తాం, హైదరాబాద్ వచ్చేసాం, 2 రోజులు వస్తుందంట, రండి అంటే మళ్ళీ తర్వాత ఏదో బిజీ ఉంది వెళ్ళిపోతున్నాం అని వాళ్ళు ఇంట్రెస్ట్. తొక్కల వారుగును శైలజ గారు, నిశ్చల వారికి వారు చెప్తుంటారు వస్తావని. కటకమారు మొన్న వచ్చారు, ఇట్లా అదేమిటో ఆ సినిమాలో మెరుపు దిగ రా అన్నట్టు కదా, ఇట్లా వారు వచ్చారు, 12 ప్రాంతాలు వచ్చారు, 1-2 వస్తే దాని ముందు వెళ్ళిపోయారు. వాళ్ళకి సమయం లేదు. అంటే మన పాఠాలు బిగిన్ అయ్యే ముందు వచ్చాం గురుగారు. మేము జస్ట్ ఆగస్ట్ లో పాఠాలు బిగిన్ అయ్యే ముందు వచ్చాం. అప్పుడు మేము పరిచయం లేదు. రండి, ధనపురికి రండి, ఇక్కడ కూడా రండి. చందానగర్లో నేను ఉన్నాను ప్రస్తుతం, కొద్ది రోజుల దాకా ఉంటాను నేను. మీరు ఎప్పుడో అప్పటిదాకా ఉంటారు. ఇది ఇంకా బాగుంది. నాకు ఇక్కడ ఒక వాళ్ళందరూ దగ్గర ఉన్నారు సార్, మేము అలవాలి కదా. నేను మా నాన్నగారి సేవలు అటు ఇటుగా కొంచెం అలా ఉండడం వల్ల అల్వాలో ఉంటారా? జేబీఎస్ దాటి లోపలికి రావాలి. అల్వాల్లో మన దగ్గర పోయినారు కదా ఎవరు, శాస్త్ర రఘురామ శర్మ. అవునవును, ఆయన దగ్గరికి నేను 16 తారీఖు నాడు వస్తున్నాను. 16 తారీఖు నాడు ఆయన మా ఇంటికి కూడా వచ్చేయండి, మా ఇంటికి కూడా రండి, మా ఇల్లు కూడా బాగుంది చేయండి. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏదో కార్యక్రమం పెడితే గ్రంథావిష్కరణ కూడా ఒకటి ఉంది. ఇవాడే నాకు ఒకటి పెట్టి మరి అభిప్రాయం రాస్తారా అని ఎంతమంది పెట్టారు. రఘునాథ శర్మ గారు అక్కడ కదా నిజాంపేటలో రాజయ్య గారి దగ్గర ఉన్నట్టున్నారు వారు. రఘుపతి, ఈయన రఘుపతి ఇక్కడ. మీరు అవధానం ఈయన రఘురామ శర్మ గారు అల్వాల్లో ఉన్నది. మీరు పోయినారు కదా ఇంటికి, సన్మానం అష్టావధాన పృచ్ఛకురాలు కూడా పోయినారు. అరుణ గారి మీదకి అవునవును వెళ్ళాను. వేరెవరు గులుస్వామి, ఆమె అవధానం చేస్తే మీరు పోయినారు. అవును, ఉన్నాను నేను అప్పుడు. దాని గురించి కూడా నన్ను అడిగారు, ఒక వెరైటీగా అవధానం చేయిద్దామని అన్నారు. అని ఎనగొండ అవధానంతో నవీంద్రగారంటే చాలా పెద్ద కార్యక్రమం, అట్లా కాదు అని చెప్పాను. మీరు జెండాలు పెట్టండి, సమయం సరిపోదు. 8 అవధానం ఉంటారు, 8 రకాల పృచ్ఛకులు, 8 విషయాలు చెప్పాలి అంటే అది మీరు 1 రోజా 2 రోజా ఏం లేనిపోయి తయారు చేస్తారు. లలితా సహస్రనామ పారాయణ చేసి అందరికి తాంబూలాలు ఇచ్చి స్త్రీలందరినీ ఇదిగా సుమంగళి ప్రార్థన ఇది చేసి అవధానం పెట్టారు. సాయంకాలం మధ్యాహ్నం నుంచి అపర్ణ గారు అవధానం పెట్టారు. అపర్ణ గారు నన్ను అడిగారు ఏ విధంగా చేద్దామని. మీరు రావాలి అన్న, నేను వచ్చేటట్లేదు, ధర్మపురి రావడం కష్టం అని చెప్పాను. అయితే రండి, 16వ తారీఖు వస్తే మా ఇంటికి వచ్చి మన ఇద్దరం కలిసి వెళ్దాం. సరే, మీ శ్రీమతి గారిని కూడా తీసుకురండి. భోజనానికి వచ్చేయండి మా ఇంటికి. భోజనానికి వాళ్ళ ఇంట్లో కార్యక్రమం భోజనం లేదు, వాళ్ళు భోజనం అక్కడ పుట్టినరోజు కార్యక్రమం అక్కడ పెద్ద లెవెల్లో ఆయన ఏదో అభిషేకాలు అవి ఇవి అన్నీ ఏమో చేస్తున్నారు. ఆయన పెద్దగానే చేస్తారు. ఆయన పుట్టినరోజా 16న? అవును, ఆయన పుట్టినరోజు. అట్లానే సాయంత్రం టైంలో కూడా గ్రంథావిష్కరణ ఉంది. ఆయనే తన పుస్తకం ఏదో ఉంది, ఆయన ఆత్మచరిత్ర, ఆత్మకథ ఆయన బాగానే చేస్తారండి అన్ని గ్రాండ్ గా చేస్తారు. నాకు వారాకోసారి మాట్లాడతాను, గంటల కొద్ది మాట్లాడతాను మేము, దాదాపు 10 గంటలు.
ఇంకా ఆయనతో మాట్లాడాలంటే నేను టైం ఉంటే మాట్లాడు, లేకుంటే మాట్లాడని చెప్పి నేను మాట్లాడని చెప్పి అమ్మో, మాట్లాడితే అరగంట మాట్లాడతారు సార్. గంటసేపు వస్తే మాట్లాడతాను. ఊరికే 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోయేది కాదు. ఇందాక ఇవాళ కూడా నాకు ఫోన్ చేశారు, నేను ఎత్తలేదు, నాకు సమయం లేకుండే. సరే, మనం విషయం దాటి ఎటో పోయినాం. అయిపోయింది. మనం ఏంటంటే వృక్షతి వృద్ధి అనేటువంటి దాన్ని నేర్చుకునేటప్పుడు వృద్ధిలో ఏమిటి అంటే వృద్ధిరాదైచిలో ఆ ఐ అవులు వృద్ధులు అన్నప్పుడు అయ్యవులకు మాత్రమే ఉదాహరణ ముందు మనం తీసుకుందాం. కృష్ణ ఏకత్వం అవి అని చెప్తున్నాం, ఐ అవులకు రెండింటికి. కానీ ఆకార రూపమైనటువంటి వృద్ధికి ఉదాహరణమని అక్కడ చెప్పలేదు. మరి దానికి ఉదాహరణ ఎట్లా అంటే ప్రార్చ్యత అనేటువంటి ఉదాహరణ చెప్పబోతూ అనేటువంటి అక్కడ నియమం ఏంటి, కండిషన్, వృద్ధి వస్తుంది కానీ అది ఉపసర్గ పూర్వం ఉపసర్గ ఉండాలి, ఉత్తర పదము ధాతువు ఉండాలి అని నియమం. కనుక అసలు ఉపసర్గ అంటే ఏమిటి తెలియాలి, ధాతువు అంటే తెలియాలి. కనుక ఉపసర్గ అంటే ఏమిటి అంటే ఆ లిస్టు ప్రాదులు చెప్పారు. ప్రాదేహ అనే సూత్రం ప్రకారంగా ప్రాపర అనేటువంటి వగర అనేటువంటి 22 ప్రాదులు ఉన్నాయి. అట్లానే ధాతువులు అంటేనే భూవా ధాతువులు ఉన్నాయి, ఇవి క్రియాపదాలు. ఈ క్రియావాచినం అనేటువంటి ధాతువులు అని ధాతవ క్రియాయోగే సూత్ర ధాతవ భూవాదేవ ధాతవ సూత్రం చెప్పారు. అంటే ధాతువులు క్రియావాచకమైన పదాలకు ధాతువులు అంటారు. ఇవేమో ప్రాదులు. ఈ ప్రాదులు ఈ ధాతువుల పైన యోగం ఏర్పడి దానికి ఉపసర్గ అనే పేరు అనేటువంటి విధంగా ఉపసర్గ క్రియాయోగ అని సూత్రం చెప్పిన తర్వాత అప్పుడు ప్రా అనేటువంటి ఉపసర్గకు రుచ్యతే అనే ఒక ధాతు, ఇది ఉపసర్గ తెలిసింది మనకు, ఇది ధాతు. ఇది ఇక్కడ అప్పుడు ఉపసర్గ ధృతి ధాతు ఏం చెప్పింది అంటే ఉపసర్గ అయి ఉండాలి, అది అవర్ణాంతమై ఉండాలి. కనుక ప్ర ఉంది. అట్లానే ధాతు ఏమో రుకారాది ధాతువు ఉండాలి, కనుక రుచ్యతి. అంటే ఈ ధాతుత్వం ఉంది, దీనికి రుకారం ప్రారంభం ఉంది. ఇట్లా ప్రా ఉపసర్గ ఉంది, దానికి పైన దాని అంత్యం ఉంది, అకారం ఉంది. ఇట్లా ఉన్నప్పుడు వృద్ధి వస్తుంది అని సూత్రం చెప్పినప్పుడు వృద్ధి అన్నప్పుడు మళ్ళీ మనం స్థానాంతరమ సూత్ర ప్రకారం నిర్ణయం చేసుకుంటే ఆకార రూపం వృద్ధి వస్తున్నది. ఈ రెండింటితో ఏకాదేశం వృద్ధి ఏకాదేశంగా వస్తుంది కదా. కనుక ప్రాలోని అకారానికి రుచ్యతలో రుకారానికి రెండింటికి కలిపి ఆకార రూప వృద్ధి వచ్చినప్పుడు అప్పుడు ఒక కొత్త రూల్, గవర్నమెంట్ రూల్ ఏమిటి అంటే ఉరన్రబర అని ఒక సూత్రం చెప్పింది. అదేమిటంటే ఎక్కడైనా కూడా రువరణ మీద వచ్చినప్పుడు మాత్రం అన్నులు విడిగా రావడానికి వీలు లేదు, అవి రపరమై రావాలి అని ఆ ఉరన్రబ సూత్రం చెప్తాయి. అందుకొరకు అప్పుడు 6 అయింది, రూపై 6 అయింది, బట్టి ఆకారం కాకుండా 6 అయింది. 6 వచ్చి పృ అకారం పోయి పృ 6 ఛతి కలిపితే ప్రార్ఛతి అనేది అయింది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వచ్చింది, వృత్తికిమ్మని. రువరణ ధాతువు ఎందుకొరకు అంటే ప్రా ప్లస్ ఏజతేనా, ప్రా ప్లస్ ఏజతే అయినప్పుడు అక్కడ ఇక్కడ ఈ సూత్రం ప్రకారం ప్రా ప్లస్ ఏజతి కాదు, ఏమిటి ఇది చెప్పలేదు ప్రా ప్లస్ ఏజతి. అప్పుడు ఇలా చెప్పలేదు, మీరు చెప్పలేదు కానీ ప్రేజతే అనే మాట మటుకు చెప్పారు. తర్వాత దాంట్లో వచ్చింది గురుగారు. అంటే అదే దాని తర్వాత దాంట్లోనే దాని కిందనే దాంట్లోనే చెప్పారు. అంటే తెల్లవారు మరణ చెప్పిండవచ్చు, నువ్వు తెల్లవారు మరణ అప్పుడే అవును 10వ తారీఖు చెప్పారు. అక్కడ ఏమిటంటే ఎందుకు వచ్చింది అంటే రుకారా ధాతు అని ప్రశ్న ఎందుకు వచ్చింది. ధాతు అంటే సరిపోతుంది కదా, ఉపసర్గకు ధాతు పరంగా ఉండే వృద్ధి వస్తుందంటే సరిపోతుంది కదా. అకారా ధాతు రుకారం అని ఎందుకు చెప్పుకున్నావు అని అంటే ఇది ఇక్కడ రుకారా ధాతు కాదు కనుక రాదు. ఉపోషతి ఉపోషతి కూడా చెప్పారు, ఉపోషతి రెండు చెప్పారు. ప్రాప్లస్ ఇజతి, అది అయితే ప్రాప్లస్ ఏజతి అయినప్పుడు అది ప్రైజతి అవ్వాలి కదా, ప్రైజతి కావాలి. అక్కడ ఏదో దాని సూత్రం ఏంటి మళ్ళీ ఒకసారి చూద్దాం. దానికి ఇండ్ అనే సూత్రానికి గతో ధాతువుకి ఏతి అన్నది ఏ రూపం వస్తుందండి అక్కడ, దానికి అక్కడ. అందుకని అది గురువుగారు పరరూపం సూత్రం ప్రాప్తి అయితే ప్రేజిత ఉపసర అది దానికి ఓకే సార్, అది వేరే. అది పరరూపం వచ్చింది, పరరూప సంధి.
సరే సరే. అయితే దీనికి అది పరరూప ఇక్కడ సంధిలోనే ఏదో ఉంది. ఉన్నాయి. దీనికి చెప్పలేదు గురుగారు, దీనికి చెప్పలేదు అసలు. దీనికి ఇది వృద్ధి ఏకైక సంధిలో రూపం చెప్పలేదు, కిమ్మ ఇది వేరేనే చెప్పారు. రుకారం కిమ్ అని చెప్పని మాత్రం చెప్పలేదు ఇందులో. ప్రేయతే ఉపోషతి ఏంటి పరరూపంలోనే ఉన్నాయి. ప్రేయతే ఉపోషతి. అది పరరూప ఇది సంధి వేరే గురుగారు, actually. పరరూప సంధి. ఈ రెండు అయిపోయిన తర్వాత దాని తర్వాత వచ్చింది ఇది నెక్స్ట్ వారంలో చెప్పారు ఇది అది. యాక్చువల్ గా. అది గుణము వృద్ధి ఖండిస్తూ పరరూప సంధి వచ్చింది తర్వాత. ఈ రెండింటిని తర్వాత ఖండిస్తూ. వచ్చింది. అవునవును అవును. మనం అంటే ధాతువుకి ఉపసర్గ ధాతువుకు సంబంధించి ఈ రెండే. ఈ రెండే అవును. ఈ రెండే అయితే అవును. అక్కడ కూడా ఉపసర్గ ధాతు ఉన్నది కానీ అది మాత్రం పరరూప సంధిలో చెప్పుకున్నాం మనం వాటిని. అవును తర్వాత ఏంగి పరరూపం అని సూత్రం అక్కడ చెప్పారు. కూడా ప్రేజిత అన్న దాంట్లో కూడా ఉపసర్గ అది అంటే ప్రత్యేకం అకారంతో అది చెప్పింది. పరరూప సంధికి ప్రాప్తి ఏజతే ఆ, అన్నప్పుడు గుణము వృద్ధి వృద్ధుల్ని రావాలి ఖండిస్తూ కానీ గుణము పరరూప వృద్ధుల్ని సంధి. ఖండిస్తూ వృద్ధి పరరూప రాక సంధి వస్తుంది. వృద్ధిరా గుణం వస్తున్నది. అవునవును. ఇది విశేష గుణం. గుణం వస్తుంది. అదే ఆ విశేష గుణానికి సంబంధించి ఇది చెప్పారు. గుణం కాదు విశేషమైన గురుగారు, వృద్ధి. గుణం కాదండి. విశేషమైన గుణము వృద్ధి వృద్ధి. రావాల్సిన బదులు గుణం కాదు పరరూపం. గుణం కాదు పరరూపం ఉంది. పరరూప పరరూప సంధి సంధి వస్తుంది. ప్రాప్తి ఏజతే కదా. గుణాన్ని వృద్ధిని ఖండిస్తూ పరరూప సంధి వస్తుంది. అయితే పరరూప సంధి నిత్యమా వైకల్పికమా? నిత్యమే 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 నిత్యం ఇక్కడ 2 రూపాయలు లేవు. ప్రేయతి ఒకటే ఉంది. అంతే. ప్రేజతి ఉపోషతి తేజతి ఉపోషతి. ఉపోషతి. దానికి అవి ఉప రెండే చెప్పారు. ఓషధి అంతే. ఉపోషతి అనేది ఉపోషతి ఓషధి. అంతే. ఉంది. ఉపోషతి. సరే అవి రెండు మనం పక్క పెడితే ఇక్కడికి మరి ఇది ఎంతవరకు ఈ ప్రార్థ్యత ఈ అనేది మాత్రం ఉప్పు. ఆర్ అనే దానికి ప్రార్థ్యత ఉదాహరణగా వరకు మనం తీసుకోవచ్చు. అంటే గుణం వృద్ధిలో ఆర్ అనేటువంటి, అంటే మీరు తెలుగులో ఆర్ అని చెప్పుకుంటారు కదా, అయ్యవార్లు వృద్ధులు అంటారు, కానీ అయ్యవార్లు అనేటువంటిది లేదు. ఎందుకంటే సరే తెలుగు ఆయన చెప్పిన కారణం ఏమైనా కావచ్చు, కానీ మనకు ఈ ఇప్పుడు ఆది వృద్ధి అనే చెప్పుడు కేవలం ఆకారమే వస్తుంది. దాశరథి అయినప్పుడు కేవలం ఆకారమే వస్తుంది, రేపు రాదు. పర్వతమున పార్వతి, జనకుడి జానకి ఇవన్నీ ఆకారపు వృద్ధులే. జానకి అంటే జనకస్య అపత్యం స్త్రీ. జనక పదంకు జకారాల అకారానికి ఆది వృద్ధి జా అయింది, జానకి అయింది. సరే అంచెబంధు మార్పులు వేరే సూత్రం అన్నారు, అది వేరే విషయం. కానీ అది వృద్ధిలోకి వస్తుందా అండి? ఆది వృద్ధి అది. ఓహో. అది తద్దితంలో తద్దితం తీసుకున్నాం. ఆది వృద్ధి అంటే మొదటి వర్ణానికి వృద్ధి, మొదటి అక్షరం. మొదటి తద్దితేషు అచామాదేహే అని సూత్రం. తద్దితేషు అచామాదేహే ఆది వృద్ధి. ఆది ఇప్పుడు వృద్ధి ఉపా ప్లస్ ఓషతి ఏంగి పరం రూపంలోకి వస్తుంది. ఇదేమి వృద్ధి ఇది సంధిలోకి సంబంధించింది కాదు ఇది కదా. పరరూప సంధి. ఇది ఇది నేను కేవలం ఆకార రూప వృద్ధి ఎక్కడ ఉన్నది, ఆర్ అంటే ఆరు మాత్రమే వృద్ధియా ఆకారం వృద్ధియా అనే దానికి నేను చెప్తున్నాను. అంటే మనకు వృద్ధి రాదయించి సూత్రంలో ఆకారమే వృద్ధి అని చెప్పింది, కానీ ఆరుగా చెప్పలేదు. ఆరు అంటే రేపరమై వచ్చినప్పుడు ఆరు అవుతున్నది, ఎప్పుడు రుచ్యతి రుకారం మీద వచ్చినప్పుడు మాత్రమే. కానీ కేవలం ఆకారం మీద వచ్చినప్పుడు అంటే ఇక్కడ జానకి పదం ఆకారం మీద వస్తున్నది. జానకి, పార్వతి, అట్లాంటి వారు దాశరథి. దాశరథ పదం కూడా వాడుకలో ఉంది సంస్కృతంలో. ప్రదీయతాం దాశరథాయ మైథిలి అని రామాయణంలో ఉంది. దాశరథునికి, దాశరథాయ, దాశరథ చతుర్థి భక్తి దాశరథాయ అవుతుంది. దాశరథ పదం కూడా ఉంది, దాశరథి పదం కూడా ఉంది. దాశరథి పదం ప్రసిద్ధం, దాశరథ పదం కూడా ఉంది. అట్లా నిన్న ఇంకొకటి కూడా సౌమిత్ర, సౌమిత్రి పదం ఉంది, సౌమిత్ర కూడా ఉంది, నకారాంతంగా కూడా ఉంది. అట్లా సరే ఆ చివరి ముగింపు సుమిత్ర ఉకార యొక్క ఆదివృద్ధి వచ్చి సౌ అయింది, సౌమిత్రుడు. కౌంతేయుడు కౌంతేయ అయింది, ఔకారూప వృద్ధి వచ్చింది. అట్లానే శివ శైవ అయింది, విష్ణు వైష్ణవ అయింది, ఇకారా స్థానంలో ఐకారాలు వచ్చాయి. అట్లానే గణపతి గాణపత్యం, శక్తి శాక్తేయం, ఇవన్నీ
ఆది వృద్ధులు అకార స్థానంలో ఆకారం వచ్చినటువంటి మనకు కనబడతాయి ఆది వృద్ధుల్లో. అయితే ఆరుగా ఎప్పుడు వస్తుంది అంటే కేవలం రుకారం ఉన్నప్పుడే. అందుకని చాలాసార్లు చెప్పిన విషయం మళ్ళీ చెప్తూనే ఉన్నాను. ఏమిటంటే మనం వృత్తంతో స్టార్ట్ అయినటువంటి పదం అది రుకారంతో ఉందా, లేక అచ్చురుకారంతో ఉందా, లేకుండా కొమ్ము రకారమా అని మనకు అనుమానం వచ్చినప్పుడు దాని తదిత రూపం చూస్తే మనకు అర్థమవుతుంది. స్మృతి, స్మార్తం ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు చిన్న సందేహం, ప్రేజతే చెప్తే ప్రాలో ఇప్పుడు ప్రా ప్లస్ ఏజతే అన్నప్పుడు మధ్యలో ప్రాకి అరు పెడతామా మనం? రాదు కదా, ఇక్కడ రాదు. ప్రకార రేఫ ఉంది, రేఫ ఉంది కదా, రేఫ ఉన్నప్పుడు ఇది ఎందుకు వృద్ధిలో చెప్పట్లేదు మనం? ఏకారం ఉండాలి కదా, ప్రాలో అకారం ఉంది. ఓహో, వృద్ధి వస్తే ఖండిస్తుంది. వృద్ధి వస్తున్నా గానీ పరుగు సంధి ఖండిస్తున్నది. అది వృద్ధికి అపవాదం. అపవాదం. ఓకే. ఒక్కసారి శ్రీదేవి గారు మీరు ఒక్కసారి ఆ ప్రేజతే మన ఇది చూసారు, ఆ పరరూప సంధి ఉందే, అది రేపు చదవండి. అదే రేపు చదివితే మీకు తెలుస్తుంది, రేపు చెప్పుకుంటాం కాబట్టి. ప్రేజతే ఉపోషతి గురించి ఇప్పుడు ఆలోచించకండి, రేపు ఆలోచిద్దాం. అదే ఇది విడదీస్తే ఎలా అవుతుంది, వృద్ధిలోకి ఎందుకు రాలేదు అని అడుగుతున్నా. రేపు పాడవదు, అది రేపటి పాటలు మీరు అడుగుతున్నారు. ఏం లేదు, ముందుకేం వెళ్ళాల, అందుకే అసలు ముందుకి వెళ్ళటలేదు, మాట్లాడలే. అందుకే నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. దానికి కారణం నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. ఏంటంటే ఒక్కోసారి మైండ్ పనిచేయదు ఏదో అట్లా. నేనే బహుశా అది రుతి ధాతు అనే రుతి అనే దానికి కావచ్చు అనుకున్నాం కానీ కిమ్రుతో ఆ ప్రశ్న అక్కడ రాలేదు గురుగారు. మనకి ఇవన్నీ పరరూప సంధులు దాటిన తర్వాత ప్రకృతి భావం వచ్చినప్పుడు మాత్రమే మనకి కిమ్ అన్న ప్రశ్న వచ్చినాయి గురుగారు. ప్రకృతి భావం వచ్చినప్పుడు అప్పుడు కిమ్ అన్న ప్రశ్న వచ్చి మనం అంటే ఈ కిమ్ అనేటువంటిది ఎక్కడైనా దాని విశేషంగా తెలియడానికి కొరకు అక్కడ పూర్వపక్షంగా అడుగుతారు, ఇది పదం ఎందుకు వాడబడ్డది అంటే ఇక్కడ చోట రాదు అని చెప్పడానికి కొరకు వస్తుంది. ఇప్పుడు ప్రకృతి భావం అప్పుడే ఎక్కడ వచ్చింది, ఇంకా 2 ఉన్నాయి పాఠాలు. ప్రకృతి భావం ఇంకో 2-3 అయ్యాకనే వస్తుంది. సరే, మనం ముందు వెళ్తాం కదా, అది చూద్దాం. ఆపేద్దాం మరి వాటికి పాఠాలు. స్వస్తి ప్రజాభిః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. శుభరాత్రి. ధన్యవాదాలు. శైలజ గారు నమస్కారం, ధన్యవాదాలు. ఏం చేస్తున్నాం?